ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లెసన్లో ఫస్ట్ ఫార్ములాస్ ఇంట్రడక్షన్ వీడియో అనేది ఫస్ట్ చేసుకున్నాం చూడండి. ఇక్కడ పర్ముటేషన్ అంటే ఏందో చూద్దాం. పర్ముటేషన్ అంటే అన్ అరేంజ్మెంట్ దట్ కెన్ బి ఫార్మ్డ్ బై టేకింగ్ సమ్ ఆర్ ఆల్ ఆఫ్ ఫైనైట్ సెట్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ పర్ముటేషన్. ఒక సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అయినా అదే ఒక సెట్ ఆఫ్ థింగ్స్ అయినా అవి వచ్చేసి ఫైనెట్లో ఉండాలి. ఫైనెట్ నెంబర్ ఆఫ్ సెట్స్ కానీ ఫైనెట్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఆబ్జెక్ట్స్ కానీ ఉంటే దాన్నే పర్ముటేషన్స్ అంటాము. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎన్పిఆర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంది? n ఇంటూ n-1 n-2 అలా అన్సో ఆన్ n-r+1 అంటే ఇక్కడ r ఉంటే దానికి ఫస్ట్ +1 చేస్తాం. నెక్స్ట్ r ఈక్వల్ టు 1 అయినప్పుడు 1 ఇక్కడ r ప్లేస్లో 1 పెడతాం. అప్పుడు 1 + 1 ఎంత? 2 అయితే అప్పుడు n-2. r అనేది 3 అయితే ఇక్కడ 3 పెడతాం. 3 + 1 ఎంత? 4 అంటే n-4 అలా అన్సో ఆన్గా ఉంటుంది. ఇప్పుడు చూసుకున్న తర్వాత దీంతో ఇంపార్టెంట్ ఫార్ములా వచ్చేసి 0 ఫ్యాక్టోరియల్ అంటే 1, అదే n ఫ్యాక్టోరియల్ అంటే n ఇంటూ n-1 ఫ్యాక్టోరియల్ ఇంటూ n-2 ఫ్యాక్టోరియల్ n-3 అలా అన్సో ఆన్ n-n ఫ్యాక్టోరియల్ వరకు ఉంటుంది. నెక్స్ట్ ఎన్పిఆర్కి ఫార్ములా వచ్చేసి n ఫ్యాక్టోరియల్ బై n-r ఫ్యాక్టోరియల్. దాని తర్వాత ఈ ఫార్ములాస్ అనేవి మనకి ఏమి యూజ్ కావు. ఇక్కడ చూసుకుంటే ద నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ అయినా అనొచ్చు, లేదంటే 1 ఫంక్షన్స్ దట్ కెన్ బి డిఫైన్డ్ ఫ్రమ్ ఏ సెట్ ఆఫ్ కంటైనింగ్ r ఎలిమెంట్స్ ఇంటూ ఏ సెట్ కంటైనింగ్ n ఎలిమెంట్స్. n ఎలిమెంట్స్ r ఎలిమెంట్స్ ఉన్నప్పుడు దాన్ని ఇంజెక్షన్ అంటాం. దాన్ని దేంతో ఇండికేట్ చేస్తామంటే ఎన్పిఆర్తో ఇండికేట్ చేస్తే అది 1 ఫంక్షన్. అదే బైజెక్షన్ అంటే ఇది 1 అవుట్ ఫంక్షన్. 1 అవుట్ ఫంక్షన్ అంటే చూడండి, 1 అవుట్ ఫంక్షన్ అంటే దట్ కెన్ బి డిఫైన్డ్ ఏ సెట్ కంటైనింగ్ n ఎలిమెంట్స్ ఆన్ టు ఏ సెట్ కంటైనింగ్ n ఎలిమెంట్స్ ఈజ్. n ఎలిమెంట్స్ అనేది ఆ సెట్లో ఉన్నప్పుడు అప్పుడు దాన్ని దేంతో ఇండికేట్ చేస్తాం? n ఫ్యాక్టోరియల్తో ఇండికేట్ చేస్తాం. ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాం. నెక్స్ట్ ఈ కూడా మెయిన్ ఫార్ములాసే. ద నెంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్ముటేషన్ ఆఫ్ n డిఫరెంట్ థింగ్స్ టేకెన్ ఆల్ అట్ ఏ టైమ్ ఈజ్. ఒకేసారి ఒక సర్కిల్లో ఉన్న పర్ముటేషన్స్ అనేటివి ఒకేసారి దాని యొక్క డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సర్కిల్స్ అనేది మనం కనుక్కోవాలంటే ఫార్ములా వచ్చేసి n-1 ఫ్యాక్టోరియల్. అదే ద నెంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్ముటేషన్స్ ఇన్ n థింగ్స్ దట్ కెన్ బి ఆల్ అట్ ఏ టైమ్ ఇన్ వన్ డైరెక్షన్స్లో ఉన్నప్పుడు 1/2 n-1 ఫ్యాక్టోరియల్ ఫార్ములా. అదే సమ్ ఆఫ్ ఆల్ r డిజిట్ నెంబర్స్ formed by taking the given n digits without 0 is sum of all n digits into n-1 p r-1 into 1 and so on r times. ఇక్కడ r అనేది ఎంత నెంబర్తో ఉంటే అన్ని వన్స్ అనేవి మనం ఇక్కడ పేర్ చేసుకోవాలి. ఫార్ములా వచ్చేసి ఇలా ఉంటుంది. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఆల్ r డిజిట్ నెంబర్స్ formed by taking the given n digits including 0 is sum of all n digits n-1 p r-1 into 1 r times minus n-2 p r-2 into 1 r-1. ఇప్పుడు rకి ఎంత ఉంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ r 2 ఉంది, 2 - 1 అంటే ఓన్లీ 1 టైం రాస్తాం. 3 ఉంటే 3 - 1 2 టైమ్స్ రాస్తాం. అలా దీని యొక్క పర్ముటేషన్స్ అనేవి ఇలా ఉంటాయి. నెక్స్ట్ పర్ముటేషన్ అంటే అర్థమైంది, ఒక ఫైనైట్ సెట్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్నే మనము ఆ థింగ్స్ని ఆబ్జెక్ట్ని అరేంజ్ చేసే విధానాన్ని పర్ముటేషన్స్ అంటాం. ఇప్పుడు కాంబినేషన్స్ అంటే ఏందో చూద్దాం. కాంబినేషన్ అంటే ఏంది? కాంబినేషన్ అంటే ఏ సెలక్షన్, ఇక్కడనే తెలుస్తుంది చూడండి. సి అని అంటే సెలక్షన్. ఏ సెలక్షన్ దట్ కెన్ బి ఫార్మ్డ్ బై టేకింగ్ సమ్ ఆర్ ఆల్ ఆఫ్ ఏ ఫైనైట్ సెట్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ ఏ కాంబినేషన్. ఒక
థింగ్స్ ఆబ్జెక్ట్స్ అవి కూడా ఫైనట్ సెట్ ఉండాలి. అంటే ఫైనట్ అంటే అవి కన్ఫామ్గా మనము క్యాలిక్యులేట్ చేసే విధంగా ఉండాలి. ఫైనట్ సెట్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ దట్ కెన్ బి సెలెక్టెడ్. ఆ థింగ్స్ని ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసేదాన్నే కాంబినేషన్ అంటాం. దానికి ఫార్ములా ఏంది? ఎన్సిఆర్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఎక్స్ట్రా అనేది ఏముందంటే ఎక్కువ ఏదంటే వచ్చింది. ఇక్కడ దీనికి దానికి కంపేర్ చేస్తే ఇక్కడ ఏముంది? ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఆర్ ఫ్యాక్టోరియల్ అనేది మనకు ఎక్కువ వచ్చింది. నెక్స్ట్ ఎన్సిఆర్కి ఫార్ములా వచ్చేసి ఎన్పిఆర్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ముటేషన్స్లో. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఎన్పిఆర్ అంటే మీరు ఇందాక చూసాను కదా, ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఇంటూ అన్ సో ఆన్ ఎన్ మైనస్ ఆర్ ప్లస్ వన్. అదే ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే 1 2 3 అన్ సో ఆన్ ఆర్. నెక్స్ట్ ఎన్సిఆర్కి ఫార్ములా వచ్చేసి ఎన్సి ఎన్ మైనస్ ఆర్. నెక్స్ట్ ఎన్సిఆర్ ప్లస్ ఎన్సి ఆర్ మైనస్ వన్. దీంట్లో ఫార్ములా వచ్చేసి ఎన్ ప్లస్ వన్ సిఆర్ అనమాట. నెక్స్ట్ ఎన్సిఆర్ ఈక్వల్ టు ఎన్సిఎస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ ఆర్ ప్లస్ ఎస్ ఈక్వల్ టు ఎన్. ఇలా ఉన్నప్పుడు ఈ ఆర్ ప్లస్ ఈ రెండు దానికి సమ్ వచ్చేసి ఎన్కి ఈక్వల్ అవుతుంది, లేదంటే ఆర్ ఈక్వల్ టు ఎస్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎన్ ఈక్వల్ కాంబినేషన్ అనేది ఈక్వల్. నెక్స్ట్ ఈ రెండు కూడా సేమ్ ఈక్వల్లోనే ఉంటాయి కదా, అది దాని ఫార్ములా. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ద నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇన్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఆఫ్ ఎన్ సైడ్స్. ఒక పాలిగాన్లో ఎన్ సైడ్స్ అనేది మనకు తెలిసినప్పుడు దాని ఫార్ములా వచ్చేసి ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 3/2. నెక్స్ట్ వచ్చేసి ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ ఎన్ ప్లస్ వన్ థింగ్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 different గ్రూప్స్ ఆఫ్ ఎమ్ అండ్ ఎన్ థింగ్స్ రెస్పెక్టివ్లీ. ఒక ఎంఎన్ ప్లస్ థింగ్స్ ఇచ్చినప్పుడు దాని యొక్క 2 different గ్రూప్స్ ఆఫ్ అనేదాన్ని మనం చేస్తే ఎం ప్లస్ ఎన్ ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఫార్ములా వచ్చేసి ఎం ప్లస్ ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎం ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ ఫ్యాక్టోరియల్. ద టోటల్ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ పీ ప్లస్ క్యూ థింగ్స్ టేకెన్ 1 or more at a time when p things are alike of one kind and q things are alike of second kind is p plus 1 q plus 1 minus 1. The total number of combinations of n different things taken any number at a time is 2 power n. ఏదైనా కాంబినేషన్లో డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ థింగ్స్ ఇచ్చినప్పుడు దాని యొక్క ఫార్ములా ఏంది? టోటల్ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ కనుక్కోవాలంటే 2 power n. అదే ఇప్పుడు టోటల్ కాంబినేషన్స్ ఆఫ్ ఎన్ డిఫరెంట్ థింగ్స్ 1 or more, ఒకటి కానీ అంతకంటే ఎక్కువ ఇచ్చే కానీ 2 power n minus 1 అనేది మనకు ఫార్ములా. ఇది ఇంట్రడక్షన్ వీడియో ఫర్ permutations and combinations. Thank you. Please like and subscribe my channel. Thank you.